దాదాపు గచ్చిబౌలి హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉన్న 300 కోట్ల విలువైన ల్యాండ్పై నవంబర్ 30వ తారీఖున దాడి చేయడం జరిగింది. ఇదైతే పొంగులేటి శ్రీనివాస్, మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు కొడుకు రాఘవ ఈ దాడికి పాల్పడడం జరిగింది. సుమారుగా రాత్రికి రాత్రే బుల్డోజర్లు తీసుకొచ్చి ల్యాండ్ పైకి అయితే దాడి చేయడం జరిగింది. సుమారు ఇక్కడ ఉన్న ప్రహరీ గోడలంతా కూడా పెకిలించడం జరిగింది. మనం ప్రస్తుతం అదే సంఘటన స్థలంలో ఉన్నాం. సుమారుగా 300 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసేందుకు యత్నించి జేసీబీలో దాడి చేసిన మంత్రి పొంగులేటి అలియాస్ బాంబులేటి పుత్రరత్నం గచ్చిబౌలిలో పొంగులేటి కొడుకు రాఘవ కంపెనీపై కేసు కూడా నమోదు చేయడం జరిగింది. 4 రోజులుగా ఈ వార్త బయటికి పొక్కకుండా అడ్డుపడుతున్నట్టుగా పెద్దల నుంచి సమాచారం అందుతూ ఉంది. గంటిపేట రెవెన్యూ మండలం పరిధిలోని వట్టినాగులపల్లిలో భూ కబ్జాకు యత్నించి 70 మందికి పైగా బౌన్సర్లతో వెళ్లి భూమి చుట్టూ ఉన్న ప్రహరీ గోడపై కూల్చివేత అయితే ప్రారంభించారు. అడ్డుకున్న స్థలం యజమానిపై కూడా దాడి చేయడం జరిగింది. సో వారిపై 7 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు గచ్చిబౌలి పోలీసులు. పల్లవిష అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు అయితే నమోదు చేయడం జరిగింది. అక్కడ ఉన్న గోశాలను సైతం ధ్వంసం చేసినట్లు ఫిర్యాదులు అందడం జరిగింది. జేసీబీలను తీసుకెళ్లి గోశాలతో పాటు షెడ్లను కూడా కూల్చేయడం జరిగింది. నవంబర్ 30 అర్ధరాత్రి చోటు చేసుకుంది ఈ ఘటన. పొంగులేటికి చెందిన రాఘవ్ కన్స్ట్రక్షన్తో పాటు మరో 5గురిపై కేసు నమోదు చేయడం జరిగింది పోలీసులు. మనం చూస్తా ఉన్నాం, ఏవైతే రాత్రికి 70 మంది బౌన్సర్లు బుల్డోజర్తో వచ్చి ల్యాండ్లో ఉన్న ఈ గోడలు ఏవైతే ఉన్నాయో ప్రహరీ గోడలు అన్నీ కూడా కూల్చడం జరిగింది. ఇక్కడ మనం స్వయంగా చూస్తాం, ఏవైతే గుంతలు ఏవైతే ఉన్నాయో జేసీబీలు సైతం తవ్వడం జరిగింది. ఇక్కడ పోలీసులను సైతం కాపలా పెట్టడం జరిగింది ల్యాండ్కి. మనం ప్రస్తుతం అదే ల్యాండ్లో ఉన్నాం. చూసుకోవచ్చు, ఏవైతే కంప్లీట్గా మొత్తం ఈ గోడలన్నీ కూడా కంచి పెకలించడం జరిగింది. ఇవన్నీ కూడా జేసీబీ సాయంతో ప్రహరీ గోడని మొత్తం కూల్చడం జరిగింది. ఇక్కడ ఉన్న గోశాలని సైతం కూల్చడం జరిగింది. అక్కడ కన్స్ట్రక్షన్ ఏవైతే మనకు కనబడుతున్నాయో రేకులు అవన్నీ కూడా మనకు క్లియర్ కట్ కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే ల్యాండ్ సంబంధించిన ఏదైతే ఉందో పొంగులేటి శ్రీనివాస్ మంత్రి కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాసరావు కొడుకు రాఘవ్ కన్స్ట్రక్షన్ వారి ల్యాండ్ ఏదైతే ఉందో వారి సర్వే నెంబర్ కాకుండా ఈ ల్యాండ్పై అక్రమంగా చలాయించడం కోసం ఇందులోకి దౌర్జన్యంగా బుల్డోజర్ తీసుకొచ్చి రాత్రికి రాత్రి దాడి చేయడం జరిగింది. సో ప్రత్యక్ష సాక్షులు పోలీసు వర్గాలు చెప్పిన దాని ప్రకారం గంటిపేట రెవెన్యూ మండలం పరిధిలోని వట్టినాగులపల్లి సర్వే నెంబర్ 245లో పల్లవిషాకు సంబంధించిన 3 ఎకరాల భూమి ఉన్నది. ఈ భూమికి పక్కనే ఉన్న సర్వే నెంబర్ 259లో ఏదైతే అవినాష్ మరికొందరి భూమి ఉన్నది. సో ఈ భూముల్లో మంత్రికి చెందిన కన్స్ట్రక్షన్ కంపెనీ డెవలప్మెంట్ అగ్రిమెంటు కుదుర్చుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. సో అగ్రిమెంట్లో ఉన్నట్టుగా క్షేత్రస్థాయిలో విస్తరణ లేకపోవడంతో దాన్ని పూర్తి చేయడానికి సర్వే నెంబర్ 245లోని భూమి లాక్కోవడానికి అయితే ఎలాంటి అనుమతులు లేకుండా వారి లావాదేవీల కోసం ఈ భూ కబ్జాకి అయితే ఎత్తించడం జరిగింది. ప్రస్తుతం ఇదే ల్యాండ్లో 3 ఎకరాల ల్యాండ్ ఏదైతే ఉందో అదే ల్యాండ్లో మనం ఉండడం జరిగింది. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూపిస్తూ ఉంది. సో ఈ గతంగా నవంబర్ 30 తారీఖు జరిగిన ఏదైతే ఈ ల్యాండ్ కబ్జా ఏదైతే ఉందో ఇప్పటికి కూడా బయటికి న్యూస్ పొక్కనీయడం లేదు. ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా చూపిస్తూ ఉంది. ఏదైతే ల్యాండ్ 3 ఎకరాలు ఉందో ఈ ల్యాండ్లో ఉన్న పల్లవిషాకు సంబంధించిన ల్యాండ్ గోశాల ఏదైతే ఉందో అక్కడ మనం షెడ్ చూస్తాం, దాన్ని కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఈ ల్యాండ్లోకి ఎంటర్ అవ్వాల్సిన ప్లేసెస్లో కంప్లీట్గా జేసీబీతో గుంతలు తోడడం జరిగింది, డిగ్గింగ్ చేయడం జరిగింది. గుంతలు తోడి రాకపోకలు బంద్ చేయడం జరిగింది. పోలీసులను సైతం ఇక్కడ కాపలా పెట్టినట్టు చూస్తాను. పోలీసులు కూడా ఒక గవర్నమెంట్ వెహికల్ని ఒక ల్యాండ్ కోసం కాపలా పెట్టడం జరిగింది. సో ఇప్పుడు రైట్ ఏదైతే మనం చూస్తా ఉన్నాం ల్యాండ్లో సీసీ కెమెరాలు ఏవైతే ల్యాండ్ మధ్యలో సీసీ కెమెరాలు కూడా ఉండడం జరిగింది. చుట్టూ కూడా కొబ్బరి తోట, పక్కనే గచ్చిబౌలి ఓవరాల్ ఐఎస్బీ ఏదైతే ఉందో ఐఎస్బీ రోడ్డు, నియోపాలిస్ వీటన్నిటి మధ్యలో ఉంది 3 ఎకరాల ల్యాండ్. పక్కనే జొన్నతోట ఇవన్నీ కూడా ఓఆర్ఆర్ సైక్లింగ్ పార్క్ పక్కనే ఈ ల్యాండ్ అయితే అంతా కూడా ఉండడం జరిగింది. ఈ ల్యాండ్పై మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు కొడుకు రాఘవ్ కన్నుపడింది. రాఘవ్ కన్స్ట్రక్షన్ కోసం తన 259 సర్వే నెంబర్లో ఉన్న ల్యాండ్ సరిపోక ఈ 245 ల్యాండ్ కూడా కలుపుకోవడం కోసం రాత్రికి రాత్రి బుల్డోజర్ తోటి 70 మంది బౌన్సర్తో ఈ ల్యాండ్లోకి వచ్చి అన్నీ కూడా కూల్చివేతలు చేపట్టడం జరిగింది. సో ల్యాండ్ యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కానీ పొంగులేటి శ్రీనివాసరావు కూడా మీడియా ముఖంగా మాట్లాడుతూ తప్పు చేసిన కొడుకును కూడా శిక్షిస్తా అంటూ కూడా చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. వీరిపై 7 సెక్షన్ల కింద కేసు అయితే నమోదు చేయడం జరిగింది. పల్లవిష అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పోలీసులు అయితే ఇక్కడ కాపలా కాస్తా ఉన్నారు. ఈ ల్యాండ్కి ఏదైతే ల్యాండ్ మనం చూస్తామో ఈ ల్యాండ్కి కాపలాదారులు కూడా పెట్టడం జరిగింది. కానీ ఒకసారి ఆ ల్యాండ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ ల్యాండ్ ఓనర్కి ఒకసారి ఫోన్ చేద్దాం. సతీష్ షా, పల్లవిషాకి సంబంధించిన వ్యక్తులు ల్యాండ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో సతీష్ షా నెంబర్ కూడా ఒకసారి ట్రై చేద్దాం. మాట్లాడితేనేమో చూద్దాం. ఒకసారి ల్యాండ్ ఓనర్ మన ప్లేస్లో ఉన్న వారి ల్యాండ్ ఓనర్ మధ్యలో ఉన్నాం కాబట్టి
ఫోన్ చేద్దాం, ల్యాండ్ కాల్ లిఫ్ట్ చేస్తారో లేదు చూద్దాం. ఒకసారి మనకు నెంబర్ కొంచెం సతీష్ ఏదైతే వారి రిలేటివ్ నెంబరే, ఒకసారి ఫోన్ చేద్దాం, లేపుతారేమో చూద్దాం ఒకసారి. సో రింగ్ అవుతుంది కానీ లేపడం లేదు. మనం ప్రస్తుతం వారి ల్యాండ్లోనే ఉన్నాం, వారి ల్యాండ్లోనే ఉండి వారికి జరిగిన ఏదైతే దాడి సంబంధించి వారిని అడుగుదామని ఫోన్ చేస్తూ ఉంది ఆర్టీవీ, కానీ ఫోన్ లేపే ప్రయత్నం చేయట్లేదు. ఎస్, రింగ్ అవుతుంది కానీ ఎత్తే పరిస్థితి. ఎస్, ల్యాండ్ ఓనర్ కూడా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. కానీ ఒక పక్క మైనింగ్ ఏదైతే ఉందో మైనింగ్ జరుగుతూ ఉంది, వారికి సంబంధించిన రావు కన్స్ట్రక్షన్ సంబంధించిన మైనింగ్ అక్కడ సాగుతూ ఉంది. ఆ ల్యాండ్ ఎక్స్టెన్షన్ ఏదైతే ఉందో అక్కడి నుంచి ఈ ల్యాండ్ అంతా కూడా అందులో కలుపుకోవడం కోసం రాత్రి ఇక్కడ ఉన్న ప్రహరీ గోడను మొత్తం కూడా పెకలించి కన్స్ట్రక్షన్ కోసం వీరి ల్యాండ్లో ఆక్యుపై చేయడం కోసం రాత్రి అధికారం ఉందన్న బలుపుతోటి 70 మంది బౌన్సర్లు పెట్టుకొని రాత్రి బుల్డోజర్తో కూలగొట్టి ఇందులోకి చొరవబడడం జరిగింది. మొత్తం గోడలన్నీ కూల్చడం జరిగింది. ఈ ల్యాండ్లోకి ఎంటర్ అవ్వాల్సిన రాకపోకల దారులు కూడా బంద్ చేయడం జరిగింది. సో దీనిపై పల్లవిష అనే మహిళ కేసు అయితే నమోదు చేయడం జరిగింది. మరి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా చుట్టూ చూస్తూ ఉన్నాం. ఎక్కడికక్కడ గుంతలు తోడి మట్టి తీసి ఇక్కడ వేయడం జరిగింది. లోపలికి వచ్చే రాకపోకలు లేకుండా కూడా తోడడం జరిగింది. సో పోలీసులు కూడా ఇక్కడే ఉన్నారు, రాత్రిపోగలు కాపలా కాస్తున్నారు. మరి ల్యాండ్కి ఏమంటారు చూడొచ్చు మనం. రాకపోకలు ఈ ల్యాండ్కి వెళ్ళాల్సిన ఇన్ అండ్ ఎగ్జిట్ 2 దారులను కూడా తవ్వేయడం జరిగింది. ఎటు చూసినా కూడా పెద్ద ఎత్తున గుంతలు తోడి రాకపోకలు లేకుండా ఈ ల్యాండ్లోకి తయారు చేయడం జరిగింది. ఇంతవరకు కూడా ఈ కేసు అయితే నమోదైంది. దీనిపై యాక్షన్ తీసుకుంటామని పోలీసులు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. మరి దీనిపై కోర్టు ఎలాంటి ఆదేశం ఇస్తూ ఉంది, మరి ఈ ల్యాండ్ సంబంధించిన ఇన్ అండ్ ఎక్సిట్లు మొత్తం కూడా జేసీబీ బుల్డోజర్ల సహాయంతో మొత్తం కూడా పకలించడం జరిగింది. సో ఈ ఉన్న నేపథ్యంలో ల్యాండ్ ఏదైతే ఉందో ఈ 3 ఎకరాల ల్యాండ్ ఏదైతే ఉందో సో దీనిపై వివాదం నడుస్తూ ఉంది. మరి ఎందుకని, నిజంగా వారే వచ్చారా, 70 మంది బౌన్సర్లతో నిజంగా వచ్చారా, లోపల సీసీటీవీ కెమెరాస్ కూడా ఉన్నాయి, మరి నిజంగా అందులో రికార్డ్ అయింది ఆ విజువల్స్ అన్నీ కూడా. సో దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మరి పొంగులేటి శ్రీనివాసరావు గారు చెప్పినట్టు కొడుకైనా సరే వదిలిపెట్టను, వారిపై చట్టపరంగా శిక్షలు తీసుకుంటాం, వారిపై కేసులు నమోదు చేస్తామంటూ కూడా కొడుకైనా సరే వదిలిపెట్టనంటూ కూడా చెప్తా ఉన్నారు. మరి ఈ కేసులో వారిపై యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా లేదా, ఎలాంటి యాక్షన్ తీసుకుంటారనిపై కొంచెం సస్పెన్స్గా నెలకొంది. మరి ప్రస్తుతానికి అయితే కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. దీనిపై కోర్టు కూడా వాదనలు వినిపించే రోజు దగ్గరలో ఉంది. మరి ఏమనుకుంటారు, మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓవర్ టు స్టూడియో. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.